మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే మన దగ్గర సేలబుల్ కాయిన్స్ ఉంటే ఓకేనా మే 23 తర్వాత కే ఎక్స్చేంజ్ లో అమ్ముకోవచ్చా లేదా అనే దాని మీద చాలా మెంబర్స్ కి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సార్. అంటే నా అకౌంట్ తీసుకుని 1 year అయ్యి ఉండాలా అమ్ముకోవాలంటే. నేను మొన్న పోయిన 2023 మార్చి నెలలో జాయిన్ అయ్యా, నేను జనవరిలో వచ్చా, ఫిబ్రవరిలో వచ్చా. మరి నేను మే 23 తర్వాత సేలబుల్ కాయిన్స్ అమ్ముకోవచ్చా లేదా అని చెప్పేసి కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ముందుగా మీరు ఈ ఆడియో రికార్డ్ అనేది వినండి, డాడీ మాట్లాడింది, తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఈ సంవత్సరం మార్చిలో నేను అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, నా దగ్గర సేలబుల్ కాయిన్స్ ఉంటే నేను అమ్ముకోవచ్చా లేదా అని చెప్పి క్వశ్చన్ అడిగారు అందులో. అయితే అమ్ముకోవచ్చు. ఓకే, ఎప్పుడు అకౌంట్ కాకపోతే వీళ్ళు కొనుక్కునేది 12 నెలలకి వర్తిస్తాయి. మీరు సొంతంగా డైరెక్ట్ కొనేది అన్ని అమ్ముకోవచ్చు. ఓకే, సొంతంగా వచ్చి అమ్మేసుకోవచ్చు. కొనుక్కున్న కాయిన్స్ 12 భాగాలు అవుతాయి అంతే. అది వాడి డిమాండ్ కోసం, అంటే వాడు కాయిన్ డిమాండ్ చేసి రేట్ పెరుగుతుంది అంతే. ఓకే 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 అయితే ఓకే రైట్, అయితే క్లారిటీ వచ్చేసింది. ఓకే, అయితే వెంటనే తీసుకోవడానికి కాదు, అంటే దాని వల్ల ఏంటంటే ఒకే నెలలో నమ్ముకుంటే రేట్ పడిపోతే వాడికి నష్టం వస్తుంది. అవును డాడీ, వాడు ప్రతి నెల అమ్ముకోవడం వల్ల బయట జరిగిందండి. హలో చెప్తున్నాను డాడీ. అయితే అర్థమైంది డాడీ. అంటే మన 12 భాగాలు అవ్వటం వల్ల మన ప్లస్ ఏంటంటే మన 11 భాగాలు అమ్మితే ఎంత రేట్ వచ్చిందో లాస్ట్ కి 12వ భాగంకి అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, రేట్ పెరుగుతుంది కాబట్టి. రావచ్చు కదా, రైట్ అంతే. అంతే. ఓకే డాడీ, ఇదైతే క్లారిటీ వచ్చింది. దీని మీద చాలా మెంబర్స్ కి మొన్న మీరు వాయిస్ లో చెప్పేసరికి డౌట్స్ వచ్చేసింది అనమాట. అంటే సార్ ఏంది అప్పుడెప్పుడు మే 23 2022 స్టార్ట్ అయిన వాళ్ళకే వస్తాయి అంటున్నారు, మనం ఇప్పుడు వాళ్ళంతా వెయిట్ చేయాలని చెప్పి అందరు క్వశ్చన్ మార్క్ పడ్డది అనమాట. అదన్నీ వెంటనే దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ ఇస్తాను. ఓకే డాడీ. ఓకే డాడీ. ఓకే, విన్నారు కదా సార్, ఇది అసలు విషయం. సో చాలా మెంబర్స్ ఏందనంటే మొన్న సారు జనరలైజ్ చేసి అందరికి కలిపి చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు అపార్థం చేసుకున్నారు, కొంత మెంబర్స్కి అర్థం కాలేదు. అంటే సార్ ఏం చెప్పారు అని అంటే మే 23 తర్వాత, ఓకేనా, మే 23 తర్వాత మీరు సేలబుల్ కాయిన్స్ అమ్ముకోవచ్చు. ఎవరు 1 year ఫినిష్ అయిన వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఎందుకు అని అంటే మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా సేలబుల్ కాయిన్స్ ఎప్పుడు వస్తాయి సార్, వాళ్ళకి 100 రోజుల తర్వాత అయినా వస్తుంది, లేదు అనుకుంటే వాళ్ళకి 1 year అయిన తర్వాత అయినా కానీ వస్తుంది. ఓకే, ఇది జనరల్ గా 500 రూపాయలు పెట్టి అకౌంట్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఇది. సో ఈఎంఐలు, కార్ ఈఎంఐల ద్వారా వచ్చినవి, గిఫ్టుల ద్వారా వచ్చిన కాయిన్స్, మనం కొనుక్కున్న కాయిన్స్ అనేది సపరేట్ సెక్టర్ అది. సో వీళ్ళకి జనరలైజ్డ్ చేసి చెప్పారనమాట అంతే. ఓకేనా, సో ఇప్పుడు నేను చెప్తాను మీకు, క్లియర్ గా వినండి సార్ ఇది. సో ఎవరో కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే కిందకిచ్చి భయపడొద్దు. ఓకేనా, సేలబుల్ కాయిన్స్ అసలు ఏ విధంగా అమ్ముకోవచ్చు, ఏ విధంగా అమ్ముకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ మనకి సేలబుల్ కాయిన్స్ మీకు రిజిస్టర్ అయినప్పుడు కొన్ని కాయిన్స్ వస్తాయి, వాటిని రిజిస్టర్ కాయిన్స్ అని చెప్పేసి అంటారు. ఇవి మీకు 100 రోజుల తర్వాత సేలబుల్ కాయిన్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఇవి మీకు ఎన్నైతే కాయిన్స్ ఉంటాయో, ఇలా రిజిస్టర్ అయిన కాయిన్స్ నేను 16 రూపాయలప్పుడు జాయిన్ అయ్యాను, ఆయన దగ్గర 34 కాయిన్లు 31 కాయిన్లు వచ్చాయి నాకు. ఓకేనా, అట్లా మీరు జాయిన్ అయినప్పుడు ఎన్నైతే కాయిన్స్ వచ్చినా ఆ కాయిన్స్ అన్ని కూడా పూర్తిగా టోటల్ కాయిన్స్ అమ్ముకోవచ్చు. ఓకేనా, ఇదేంటి రిజిస్టర్ కాయిన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈఎంఐ కోసం అని చెప్పేసి మనకి ఇచ్చిన కాయిన్స్, అది బైక్ గిఫ్ట్ కొడితే కావచ్చు, కార్ గిఫ్ట్ కావచ్చు, మొబైల్ ద్వారా వచ్చిన సేలబుల్ కాయిన్స్ కావచ్చు. ఈఎంఐల ద్వారా వచ్చిన కాయిన్స్ ని ఎన్నైతే కాయిన్స్ మీ దగ్గర ఉంటాయో టోటల్ గా మీరు అమ్మేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఉన్నది. ఇప్పుడు సపోజ్ మా డాడీకి కార్ గిఫ్ట్ వచ్చింది, మా డాడీకి కార్ ఈఎంఐ కాయిన్స్ పడుతున్నాయి. మరి ఆ కాయిన్స్, మా డాడీ కాయిన్స్ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్న కాయిన్స్, మరి అవి ఈఎంఐ కాయిన్స్ అవుతాయా? కాదు. ఓకేనా, ఇవి ఈఎంఐ కాయిన్స్ కిందకి రావన్నమాట. ఓకేనా, సో ఎవరి అకౌంట్ లో ఈఎంఐ అయితే జనరేట్ అయ్యి కాయిన్స్ ఉంటాయో ఆ కాయిన్స్ వాళ్ళ అకౌంట్ లో ఉంటే గనక ఎన్ని ఉంటే అన్ని అమ్మేసుకోవచ్చు. ఓకేనా, మూడోది వచ్చేసరికి మనం కొంత మెంబర్స్ దగ్గర బై చేసుకున్న కాయిన్స్, కొనుక్కున్న కాయిన్స్. ఇప్పుడు నేనున్న కాయిన్స్ కొంత పీపుల్స్ దగ్గర నుంచి కొనుక్కున్నా, నేను కొంత రేటు కొనుక్కున్నా. సో ఇట్లా ఈ కొనుక్కొని నేను ఎన్నైతే ఇక్కడ కాయిన్స్ ఇక్కడ జమ చేసుకుంటున్నానో ఆ కాయిన్స్ అన్ని కూడా మనకి
సపోజ్ ఒక 1200 కాయిన్స్ అయినాయి అనుకుందాం, నేను కొనుక్కున్నవి అయితే మా డాడీ అమ్మాయి కాయిన్లు అయితే అన్ని నేను నా దగ్గర కొట్టుకున్నా. సో ఇవి 12 భాగాలు అవుతుంది. అంటే 12 భాగాలు అంటే నెలకి ఒక భాగం చొప్పున, అంటే నెలకు 100 కాయిన్లు చొప్పున నేను ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా అమ్ముకోవచ్చు నేను. ఓకేనా? సో అది అండ్ ఇది ఇలా ఉండగానే నాది 1 year అయింది అనుకుందాం. నా దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక 10 లక్షల కాయిన్లు ఉన్నాయి. 0.25% చొప్పున 2500 కాయిన్లు రిలీజ్ అయితే బై 12 భాగాలు అవుతాయి. ఇవి కూడా అంటే ఒక నెలకు వచ్చేసరికి దగ్గరగా 200 కాయిన్లు పైన కాయిన్స్ నాకు రిలీజ్ అయితే ఎవ్రీ మంత్ ఇందులోంచి కూడా నేను అమ్ముకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకున్న కాయిన్స్ అన్ని కూడా మనం కే ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసి అమ్ముకోవచ్చు. మే 23న కే ఎక్స్చేంజ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనేది అయితే అఫీషియల్ గా ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇది గైస్, ఎవరో కూడా వేరే వర్డ్స్ వినైతే కంగారు పడొద్దు. సో అండ్ మిస్టేక్ గా అర్థం చేసుకోవద్దు. ఓకేనా? అండ్ ఇలా 12 భాగాలు చేయడానికి కూడా గల కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర 1200 కాయిన్స్ ఉన్నాయి. ఈ 1200 కాయిన్స్ ని నేను ఇప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే ఒకేసారి అమ్మేసుకుంటాను. నేను అమ్మేయటం వల్ల ఒకటి సప్లై ఎక్కువైపోద్ది, డిమాండ్ తక్కువ అవడం వల్ల కాయిన్ రేటు తగ్గే అవకాశం ఒకటి ఉన్నది. అండ్ నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఈ రోజు అమ్మేసుకుంటే రేపొద్దున ఒక 4 నెలల తర్వాత మంచి రేట్ వచ్చింది అంటే, ఈ రోజు ఒక 1360 రూపాయలు ఉన్నది, రేపు ఒక 5000 అయింది అనుకుందాం ఒక 4 నెలల తర్వాత, అరే ఉంచుకున్నా పోయేదే, అనవసరంగా అమ్ముకున్నాం అనే మాట వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు డాడీ ఏం చెప్పారు ఇక్కడ, 1200 కాయిన్లు 12 భాగాలు చేస్తాను, ఫస్ట్ నెల 100 కాయిన్స్ అమ్ముకో, సరే 1360 రూపాయలు చొప్పున అమ్మేమనుకుందాం. నెక్స్ట్ మంత్ ఇంకొద్ది పెరిగింది, రేట్ పెరిగింది, ప్లస్ అయింది. ఇంక నెక్స్ట్ మంత్ లో ఇంకొద్ది ప్లస్ అయింది. ఇలా 12వ నెల వచ్చేసరికి మన కాయిన్ ఒక మంచి రేట్ వచ్చింది అనుకోండి ఇక్కడ. ఓకేనా? ఆ 12వ నెలలో అమ్మే కాయిన్స్ ఈ 11 నెలలతో సమానం అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో ఈ విధంగా పెట్టడం వల్ల డిమాండ్ అండ్ సప్లై అనేది మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అని అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ టీం మెంబర్స్ కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.